దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడు నైనా యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు క్షేమంగా సురక్షితంగా ఉన్నాయని విశ్వాసంతో నమ్మి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని వ్రాయబడింది. మొద్దు నుండి చిగురు పుట్టడం. ఒక కర్రను మనం తీసుకున్నప్పుడు అది దాని చివర్లు కట్ చేసి అక్కడ పడేస్తే అది ఎండిపోయిన తర్వాత కొంచెం చిగురు రావడం ఇవన్నీ సహజంగా మనకు కనబడతా ఉంటాయి. అలాగే ఒక భయంకరంగా చాలా దినాలు అలా ఉండిపోయి ఒక మొద్దులాగా ఉండిపోయినటువంటి ఆ యొక్క కర్ర నుండి చిగురు పుట్టును అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది అని వ్రాయబడింది. యేసు ప్రభువారు మరి మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా కుమారుడైనటువంటి దావీదు, ఆ దావీదు గారి వంశంలో నుండి యేసు ప్రభువారు మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యెషయా తనకున్నటువంటి కుమారులందరిలో చివరి వాడైనటువంటి దావీదు. మరి సమూయేలు ప్రవక్త మరి రాజుగా ఒకరిని అభిషేకించాలని దేవుడు పంపించినప్పుడు మరి ఉన్నటువంటి ఆ యొక్క ఈ దావీదు గారి అన్నలు ఎవరైతే ఉన్నారో, ఏలియాబు, అమ్మినాదాబు అనేటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో ఆ అన్నలు రాజు అవుతారని ప్రవక్త తన హృదయంలో అనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, వీళ్ళు మాత్రం రాజును కాలేరు. వారి యొక్క హైటు వెయిట్ చూసి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ వారు మాత్రం కాదు, వారిని అభిషేకించొద్దని దేవుడు చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా మీ పిల్లలు అని అడిగితే కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలను మేపుతూ ఉన్నాడు అని చెప్పారు. అంటే దావీదుకు కుటుంబస్తులు నిర్ణయించినటువంటి స్థానం ఏంటంటే గొర్రెలను మేపటానికి దావీదును నియమించుకున్నారు. దావీదు యొక్క సామర్థ్యము, దావీదుకు ఉన్నటువంటి శక్తి అదే అని ఒకవేళ కుటుంబస్తులు నిర్ణయించవచ్చు. కానీ ఆ దావీదు వంశము, దావీదే ఒకవేళ యుద్ధానికి పనికిరాడు, సైన్యానికి పనికిరాడు, రాజుగా పనికిరాడని ప్రవక్త కూడా తన హృదయంలో అనుకున్నట్లుగా మనం చూస్తాం. కుటుంబస్తులు కూడా తమ హృదయంలో అనుకున్నారు. అయితే ఆ దావీదు వంశంలో నుండి యేసు ప్రభువారు మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ క్రిస్మస్ అనగా ఏంటంటే చిగురింపజేసేది క్రిస్మస్ అండి. మన జీవితాలని చిగురింప చేస్తుందండి. మొద్దులాంటి జీవితాలు, భయంకరమైనటువంటి జీవితాలు, ఇక ఏ హోపు లేదు అనుకునేటువంటి జీవితాలను చిగురింపజేసేది క్రిస్మస్. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎలిజబెత్ అనేటువంటి ఒక స్త్రీ మనకి కనబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె చాలా కాలము మరి గొడ్రాలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, గొడ్రాలుగా ఉన్న ఆమెకు ఇది 6వ మాసము అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తామండి. లోకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తున్నప్పుడు గొడ్రాలుగా ఉన్న ఆమెకు ఇది 6వ మాసము అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమాత్రము చిగురులేని స్థితి, గొడ్రాలుగా ఉన్నటువంటి స్థితి. అయితే దేవుడు ఆమెను చిగురింపజేస్తున్నాడు. ఏ సందర్భంలో తెలుసా? క్రిస్మస్ సందర్భంలో. ఈ యొక్క క్రిస్మస్ అనగా మనల్ని చిగురింపజేసేటువంటి పండుగ ఇది. మన జీవితాలను చిగురింప చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మన జీవితాలు ఎండిపోయినవైనా పనికిరానివైనా సరే ఆయన చిగురింప చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలు. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా, చాలామంది జీవితాలు ఎండిపోయినవిగా, ఇక పనికి రావు అన్నట్లుగా, కేవలం ఇంకా అగ్నిలో వేయబడటానికే తప్ప ఎందుకు పనికిరావు అన్నటువంటి మొద్దులాగా ఉండిపోయిన జీవితాలన్నిటినీ కూడా మీరు చిగురింప చేయండి ప్రభువా. ఈ క్రిస్మస్ సందర్భంగా నాయన, ఏ యోగ్యత లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, అర్హత లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, గెంటి వేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, అనాథలను, వ్యాధిగ్రస్తులను వీరందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అందరి మీద నీ కృపా కనికరం ఉంచి వారి జీవితాల్లో కూడా మీరు గొప్ప చిగురుగా ఉండి నాయన ఉదయింప చేయమని యేసు దివ్యనామములో అడుగుచున్నాము.